పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నంది. వాళ్ళ మనం కలవారి కోడళ్ళు కనక మహాలక్ష్మి సీరియల్ సెట్లో ఉన్నాము. మనతో పాటు సీరియల్లో ది మోస్ట్ విలన్ అంటే సహస్ర అని చెప్తారు. ఒరిజినల్ నేమ్ వచ్చేసి నిఖిత. ఎస్, ప్రస్తుతం మనతో పాటు నిఖిత అయితే ఉన్నారు. తనతో మాట్లాడి బోల్డ్ అని సీరియల్ అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. హలో నిఖిత. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీలో ఉన్న నెగిటివ్ షేడ్స్ అన్నీ కూడా సీరియల్లో చూపిస్తూ మంచిగా అందరినీ భయపెడుతూ ఉన్నారు. అంటే ఇన్ జనరల్గా క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి ఏమైనా వేరియేషన్ ఉంటుందా? అసలు ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కంప్లీట్ డిఫరెంట్ నాది. ఎంత సైలెంట్గా ఉంటానో సీరియల్లో అంత రివర్స్లో కనిపిస్తాను. లైక్ అంటే మొత్తం అందరినీ ప్లాన్ చేసి చంపేయడం, నరికేయడం. అసలు నా రియల్ లైఫ్ లో కొంచెం కూడా నెగటివిటీ ఉండదు. లైక్ కోపం కూడా చాలా తక్కువ వస్తుంది. నాకు వస్తే ఎక్కువ వస్తుంది, లేదంటే అసలు కంప్లీట్ గా రాదు. రియల్ లైఫ్ లోనా? రియల్ లైఫ్ లో లైక్ మాక్సిమం రాదు, వస్తే మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది. సో అంటే రేర్ గా అది. బట్ సీరియల్లో ఏంటంటే ఎప్పుడు చూసినా అదే ఎక్స్ప్రెషన్. అసలు నేను నవ్వడం మాకు ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ సీరియల్లో. అసలు నవ్వేదే ఉండదు నాకు. అవునా? ఎప్పుడు సీరియస్ ఎక్స్ప్రెషన్స్, కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్, ఇదే ఉంటుంది. షాకింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇంతే. ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్ ఏదో చూపిస్తారా మాకు? నార్మల్ గా సీన్ అంతా ఒక దగ్గర అవుతుంటుంది, నేను మాత్రం దూరం నుంచి ఇంతే. ఏం జరుగుతుందో అని అబ్జర్వేషన్. దూరం నుంచి చూస్తాను, దూరం నుంచి ప్లాన్ చేస్తాను, అన్ని ఇవే జరుగుతుంది. ఓకే. సో ఇన్ జనరల్గా యాక్టింగ్ అంటే ఇప్పుడు నెగిటివ్ షేడ్స్కి ఎక్కువ మనం అవంతా ఎమోషన్స్ చూపిస్తాం కదా, పర్సనల్ లైఫ్లో కూడా ఇన్ఫాక్ట్ అవుతుందా? అంటే అవే ఛాన్సెస్ ఉంది. ఇంకా మనం దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ మనం సెట్లో నుంచి వెళ్ళేటప్పుడు అసలు ఆ క్యారెక్టర్ని వదిలేసి వెళ్ళాలి బయటకి. లేదంటే ఇప్పుడు నార్మల్గా మనం మంత్ అంతా 2 సీరియల్స్ వర్క్ చేసినప్పుడు, 2 సీరియల్స్లో నెగటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మన డే అంతా అదే ఉంటుంది ఇంకా. అవును. సో మనం లొకేషన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అసలు ఆ క్యారెక్టర్ని మర్చిపోవాలి. మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ లొకేషన్కి వచ్చాక గుర్తుపెట్టుకోవాలి అది. అప్పుడు కొంచెం మనం మేనేజ్ చేయగలం, లేదంటే అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో ఒక సీరియల్లో అంటే పాజిటివ్ క్యారెక్టర్స్ కంటే కూడా ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు జనాలు. లైక్ ఇంట్లో వాళ్ళు ఓన్ చేసుకుంటారు సీరియల్స్ కాబట్టి, ఎక్కడైనా బయట కనిపించినా తిట్టుకుంటారు. క్యారెక్టర్స్ నేమ్స్ పెట్టి తిట్టడం, మాట్లాడడం, పిలవడం జరుగుతుంది. అలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తాను? బేసిక్గా అది నేను డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ అంటే నిజంగా ఆడియన్స్లో ఈ విషయం నాకు చాలా నచ్చింది. బికాస్ మనం నార్మల్గా సీరియల్స్ చూస్తున్నప్పుడు ఇంట్లో మన రిలేటివ్స్లో అయినా ఫ్రెండ్స్లో అయినా చూస్తుంటాం, తిట్టుకుంటూ ఉంటారు. బట్ నన్ను మాత్రం చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. లైక్ బయట కనిపించినా కూడా అంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఆడియన్స్ ఎంత వాళ్ళ మైండ్ సెట్ ఎదిగిందో చూడండి. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏ విషయంలో ఎప్పుడు కూడా నన్ను తిట్టుకోలేదు. బట్ ఫ్రెండ్స్ దగ్గర అలా అయితే విన్నాను. మా ఇంట్లో నేను తిట్టుకున్నారు ఇవాళ, ఇలా అయితే విన్నాను. డైరెక్ట్గా అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అది. ఓకే. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 6+ సీరియల్స్ చేశారు కదా. ఇన్ని సీరియల్స్లో మీ మోస్ట్ ఫేవరెట్ రోల్ ఏంటి? మోస్ట్ ఫేవరెట్ అంటే ఆబ్వియస్గా నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంటికి దీపం ఇల్లాలు అని స్టార్మాలో చేశాను. అంటే నాకు ఒక పొజిషన్కి తీసుకురావడానికి అదే సీరియల్ మెయిన్. బికాస్ ఫస్ట్ సీరియలే నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సో అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే మనకి ఒక పిల్లర్ అనేది కావాలి కాబట్టి అది నా ఫస్ట్ పిల్లర్. నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కూడా ఆ ప్రాజెక్ట్ అని చెప్తాను. ఓకే. అంటే అసలు నాకు అప్పుడు యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంట్రెస్ట్ ఉంది, వచ్చేసాను, ఏదో చేసేయాలనుకున్నాను. నన్ను నమ్మి ఆ ప్రాజెక్ట్ ఇచ్చి నాకు యాక్టింగ్ నేర్పించి నన్ను ఈ రోజు ఈ స్టేజ్లో తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఆ ప్రాజెక్ట్. ఓకే. సో ఇంటర్వ్యూకి బిఫోర్ ఏం చెప్పారంటే, నేను చాలా బోరింగ్ పర్సన్, నా దగ్గర మాట్లాడడానికి ఏముండదు, నేను చాలా సైలెంట్, ఇన్నోసెంట్ అని చెప్పారు. నిజంగానే సైలెంట్. సో ఇప్పుడు మాట్లాడితే గలగల మాటలు వచ్చేస్తూనే ఉన్నాయి. సెట్లో ఎలా ఉంటారు? సెట్లో అసలు మా కలవరి కూడలు సెట్ అయితే అసలు ఇంకా నేను ఇంకొక లొకేషన్లో ఎప్పుడు ఇంత ఎంటర్టైన్ ఫీల్ అవ్వలేదు. అసలు ఒక్కసారి కూడా బోర్ అనే ఫీలింగ్ ఉండదు. బై మిస్టేక్ బోర్ అనే ఫీలింగ్ వస్తే ఏదో ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మంచిగా టైంపాస్ చేయొచ్చు. ఇక్కడ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటారు. సపరేట్గా వెళ్ళి కూర్చోవడం, ఫోన్ చూసుకోవడం అలా ఏముండదు. ఉంటే అందరం ఒకటే దగ్గర ఉంటాం, అలా ఉంటుంది. ఓకే. సెట్లో మీకు బాగా, ఈ సెట్లో మీకు ఫేవరెట్ ఎవరు? నన్ను నా హార్ట్లో నుంచి ఏమన్నా చెప్పాలంటే అక్కడ పక్క నుంచి చూస్తున్నారు, ఏం చేయాలి? పక్క నుంచి డామినేట్ చేసే వాళ్ళని కూడా మనం ఇంటర్వ్యూలో చూపిద్దాం. అక్కడ పక్కన కూర్చోంది నా అమ్మ పద్మాక్షి, లైక్ అలియాస్ పూజ రాజు అఫీషియల్. తను ఉంది కాబట్టి తన పేరు చెప్తున్నాను, పూజ. ఇది ఊరికే చెప్పాను. మా సెట్ అందరూ ఫేవరెటే నాకు. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరు ఆర్టిస్ట్. లైక్ అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతామో లొకేషన్కి వస్తే కూడా అదే ఫీల్ అవుతాం. అయ్యో నేను ఎక్కడో వర్క్ చేస్తున్నాను, వచ్చి ఇక్కడ ఏంటి ఇలా ఉంది అలా ఉంది అనే ఫీలింగే రాదు.
ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటామో ఇక్కడ కూడా అంతే ఫ్రీగా ఉంటాం. ఆ రూమ్లోకి వెళ్తాం, ఈ రూమ్లోకి వెళ్తాం, అందరం కలిసి ఆడుకుంటాం, కొట్టుకుంటాం, నవ్వుకుంటాం, ఏడుస్తాం, అన్నీ చేస్తాం అందరం కలిసి. సో అందరూ ఫేవరెట్. సో మిగతా సెట్స్లో అందరూ ఇలా ఉండరు, బట్ మీరు మాత్రం ఫన్నీగా కొట్టు చాలా అంటే లైక్ ఓన్లీ ఆర్టిస్ట్ ఒక్కటే కాదు, టోటల్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, కెమెరా డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరితో ఇక్కడ టీం అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకుంటాం. అసలు వర్క్ చేసామనే ఫీల్ రాకుండా. ఓకే. సో బ్రేక్ టైంలో కూడా ఇంకా అందరూ ఒకే దగ్గర కూర్చోవడం. అందరూ చక్కగా ఒకటే దగ్గర కూర్చొని లంచ్ చేస్తాం. ఓకే. సో మాకు ఈ రూమ్ ఇచ్చారు ఇక్కడే ఉండాలని ఏం లేదు, అందరూ కలిసి ఒకటే రూమ్లో ఉంటాము. అవునా? అంతే, బయట లాన్లో కూర్చుంటుంటాము అందరం కలిసి, అలా టైం పాస్ చేస్తూ ఉంటాం మాకు సీన్ లేదు అనే టైంలో. సో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు విలన్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఎక్కువ మనం నెగిటివ్ రోల్స్ చేస్తున్నప్పుడు అదే ఇంపాక్ట్ చూపిస్తారు అని. అలా మీకు ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా అయినాయా? లేదు లేదు, బయట అయితే నాకు ఎప్పుడూ అవ్వలేదు అలాగా. లైక్ అంటే పాజిటివ్ విలన్ క్యారెక్టర్, నెగటివ్ క్యారెక్టర్ అయినా కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. మేబీ అంటే మోస్ట్లీ నేను చేసే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అంటే, నేను ఒకరిని ట్రూగా లవ్ చేస్తాను, పిచ్చి నాకు, ఇంకా అతని కోసం ఏమైనా చేస్తాను. ఇప్పుడు కలవారి కూడలు కనక మహాలక్ష్మిలో కూడా నా క్యారెక్టర్ అదే. నాకు నా బావ అంటే పిచ్చి. ఇప్పుడు బేసిక్గా బయట రియల్ లైఫ్లో అయినా కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే ఎంత దూరమైనా వెళ్తుంది కదా. సో ఆబ్వియస్గా నేను కూడా అలానే చేస్తున్నాను. నా బావ కోసం నేను ఏమైనా చేస్తాను. రియల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా అలా? రియల్ లైఫ్లో అంత పిచ్చి, అంత ప్రేమ ఎప్పుడు రాలేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా వస్తుందేమో చూడాలి. ఇన్ ఫ్యూచర్ వచ్చినా కూడా చాలా అలర్ట్గా ఉండాలి అవతల వాళ్ళు. ఇన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు మనకి అబ్బాయిల గురించి ఐడియా వచ్చేస్తుంది, ఐడియా ఉంటుంది. దట్ మనకి నచ్చిన వాళ్ళు అవతల వాళ్ళకి నచ్చి ఉండకూడదు. ఇది ఈ పాయింట్, మనకి నచ్చిన వాళ్ళు ఇంకొకరికి నచ్చకూడదు. సో తనకి ఎవరైనా ఫ్యూచర్లో దొరికినా కూడా అటెన్షన్ అంతా ఇక్కడే ఉండాలి, చుట్టుపక్కల డైవర్ట్ అయినా తెలిసిపోతుంది. సో మేబీ అంటే ఇందువల్ల ఏమో బయట ఆడియన్స్ కూడా ఈ అమ్మాయి లవ్ చేస్తుంది, ఇష్టపడుతుంది ఆ అబ్బాయిని, అందుకే ఏమో ఇలా బిహేవ్ చేస్తుంది అని ఏమైనా అర్థం చేసుకున్నారేమో. బయట అయితే నాకు ఎప్పుడు ఇలాంటి నెగటివిటీ అనేది రాలేదు ఇప్పటి వరకు. అవును.